మన హిందూ పురాణాలు, ఇతిహాసాలలో వాల్మీకి, వశిష్ఠుడు వంటి ఎందరో మహర్షులున్నారు. కానీ మన కలియుగంలో మనకు తెలిసిన ఒకే మహర్షి రమణ మహర్షి. ఈ రమణ మహర్షి జీవితంలో ఒక చిన్న ఇన్సిడెంట్ మనకి ఎంతో ఇన్స్పైరింగ్‌గా ఉంటుంది. అదేంటంటే ఒకరోజు రమణ మహర్షి గారు గిరి ప్రదక్షిణ చేయడానికి బయలుదేరుతారు. అప్పుడు ఒక శిష్యుడు గురువుగారు మీతో పాటు నేను కూడా గిరి ప్రదక్షిణ చేస్తానని అడుగుతారు. రమణ మహర్షి గారు సరే పద అని అంటాడు. ఇలా గురు శిష్యులిద్దరూ గిరి ప్రదక్షిణ చేస్తున్న సమయంలో రమణ మహర్షి శిష్యునితో ఈ విధంగా అంటాడు. నా వస్త్రం నుంచి ఒక గుడ్డ ముక్కను తీసుకొని నీ దగ్గర ఉంచుకో అని చెప్తాడు. అప్పుడు శిష్యుడు అదే విధంగా రమణ మహర్షి యొక్క వస్త్రం నుంచి ఒక గుడ్డ ముక్కను తీసుకొని తన దగ్గర పెట్టుకుంటాడు. ఇలా గిరి ప్రదక్షిణ చేసే సమయంలో ఒక రాయి వచ్చి రమణ మహర్షి పాదం పైన పడుతుంది. రక్తం విపరీతంగా కారుతుంది. అప్పుడు శిష్యుడు తన దగ్గర ఉన్న గుడ్డ ముక్కను తీసుకొని ఆ గాయాన్ని కట్టేస్తాడు. అప్పుడు శిష్యుడికి ఒక డౌట్ వస్తుంది. గురుగారు మీరు ఈ మార్గంలో వెళ్తే మీకు ఇక్కడ ఒక గాయం అవుతుందని మీకు తెలుసు. మరి వేరే మార్గంలో వెళ్ళొచ్చు కదా అని అడుగుతాడు. అప్పుడు రమణ మహర్షి ఈ విధంగా సెలవిస్తాడు. నేను గత జన్మల్లో ఏదైనా కర్మలు చేసిండొచ్చు. ఆ కర్మలను ఇప్పుడు అనుభవించాల్సిన సమయం వచ్చింది. ఇప్పుడు ఈ కర్మను తప్పించుకోవాలని నేను చూస్తే రేపు పొద్దున ఇంతకంటే పెద్ద రాయి వచ్చి నా పైన పడుతుంది. కాబట్టి కర్మ నుంచి ఎవరు తప్పించుకోలేరు అని సెలవిస్తాడు. అప్పుడు శిష్యుడు ఈ విధంగా అడుగుతాడు. గురుగారు మీరంటే గొప్ప ఆత్మజ్ఞాన పరులు. ఇలాంటి కర్మలను ఎలా దాటుకోవాలో మీకు తెలుసు. కానీ మాలాంటి సాధారణ మనుషులు ఈ కర్మలను ఎలా దాటుకోవాలి మరి అని అడుగుతాడు. రమణ మహర్షి గారు ఈ విధంగా సమాధానం ఇస్తాడు. దానికేముంది రామనామ జపంతో అనేక కర్మలు మీరు అవలీలగా దాటగలరు. కేవలం భగవత్ నామస్మరణే మిమ్మల్ని కర్మల నుంచి దాటించగలదు అని సెలవిస్తాడు. ఈ విధంగా రమణ మహర్షి గారు రామనామానికి ఉన్న ప్రత్యేకతను, శక్తిని శిష్యుడికి వివరిస్తాడు. కాబట్టి రామనామానికి ఉన్న ఈ ప్రత్యేకతను మనం ఒకసారి స్మరించుకుంటూ జై శ్రీరామ్.